నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి రామన్ గౌడ్. నేను హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్. ఈరోజు టస్కా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ద్వారా నేను ఒక మంచి విషయాన్ని తెలుసుకోగలిగాను. ఏదైతే ఈ ఛానల్ పర్టిక్యులర్‌గా సీనియర్ సిటిజన్స్ కోసమే నిర్వహిస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్ అని తెలిసింది. వాళ్ళొక ద్వైమాసిక పత్రిక కూడా, పిలుపు అనే ఒక పత్రిక కూడా నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఒక బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్న వయసులో 60 సంవత్సరాలు దాటిన వయసు రాగానే పిల్లలేమో మేము చేసుకోగలుగుతాం పనులు అని అంటారు. తర్వాత మనవల బాధ్యత కూడా తీరిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే వాళ్ళన్నది చాలా తగ్గిపోతారు. ఆ వయసులో మీతో పాటు మేమున్నామనే ఈ టస్కా అనే సంస్థ ద్వారా అందరూ తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ద్వారా ఒక మంచి పద్ధతి ప్రకారం మొత్తం త్రూఅవుట్ ద తెలంగాణలో ఉన్న సీనియర్ సిటిజన్ని అందరినీ కలిపి ఐక్యం చేసే ఒక ఐక్య వేదికగా మారింది. దీని ద్వారా ఎవరైతే పిల్లలు కనుక ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్, అలాగే వాళ్ళకి ఎవరైనా తమ పిల్లలు వెళ్ళి వేరే దేశ విదేశాల్లో సెటిల్ అయిపోతే కనుక ఒంటరిగా ఉన్న పెద్దలకి, వృద్ధులకి వాళ్ళకి సంబంధించిన అవసరాల్లో ఎప్పుడైనా ఉంటే మేము మీకు తోడున్నామంటూ నిలవడానికి మేము సిద్ధమని చెప్తాం ఏదైతే ఉందో చాలా గర్వించదగ్గ విషయం. ఏదైనా సరే ఇలాంటి సంస్థలు, ఇలాంటి వాటి ద్వారా సీనియర్ సిటిజన్స్‌కి అన్ని వేళల్లో కూడా మనం ఏదైతే సేవ చేసుకుంటామో, మానవ సేవే మాధవ సేవ అంటారు. మన పెద్దల్ని మనం గౌరవించుకుని వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం ముందు తరాలకి అందించడం ద్వారా మన సొసైటీని ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది చూసుంటారు మీరు. అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవన్నీ ఎక్కువైపోతాయి. కానీ ఈ మధ్య మన దేశంలో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్కృతి పెరుగుతుంది. దాన్ని తగ్గించాలన్నా మన పిల్లల్లో మన యొక్క సంస్కృతి పట్ల, మనం పెద్దవాళ్ళ పట్ల చూపించాల్సిన ఏదైతే మన బాధ్యత ఉంటుందో వాటిని వాళ్ళకు గుర్తెరిగేలా చేయాలంటే ఈ సంస్థ ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ సంస్థలు పిల్లలకి ఏదైనా తప్పుదారి పడుతున్నప్పుడు వాళ్ళని సరిదిద్ది, మీ పేరెంట్స్ ఇంత కష్టపడితేనే మీరు ఈరోజు ఈ స్టేజ్‌కి చేరారు కాబట్టి వాళ్ళని ఈ వయసులో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ముందరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈ సంస్థ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నా హిమాయత్ నగర్ డివిజన్‌లో ఈ కార్యక్రమం ద్వారా నేనేం తెలుసుకుంటున్నా అంటే, నేను ఆ సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి 3000 నుంచి 4000 మంది సీనియర్ సిటిజన్స్‌తోని ఒక కార్యక్రమము, అందరినీ కలిసి ఒక యూనియన్‌గా అరేంజ్ చేసి, అంటే మీ అందరికీ మేమున్నామని చెప్పడానికి ఈ టస్కా సంస్థ ద్వారా మెంబర్స్‌ని అందరినీ దీనిలో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. నాకింత మంచి అవకాశాన్ని ఏర్పరిచి, ప్లస్ ఈ సంస్థ ఒకటి ఉంది, ఇలాంటి ద్వైమాసిక పత్రిక నిర్వహిస్తూ అందరికీ కూడా ఈవెన్ లీగల్‌గా కానీ, మోరల్ సపోర్ట్ కానీ ఇవ్వడానికి మేమున్నామని ఏదైతే చెప్తున్నారో అందరూ కూడా టస్కా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాను. నా హిమాయత్ నగర్ డివిజన్‌లో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా ఒక 5 మెంబర్స్ ఒక గ్రూప్‌గా ఏర్పడి అందరూ కలిసి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే అపార్ట్మెంట్స్‌లలో, మరి ఇండిపెండెంట్ హౌసెస్‌లో ఎవరైతే ఉంటున్నారో, కొంతమంది పార్కులకు కూడా రాలేని పరిస్థితిలో ఉంటారు. వారందరినీ కూడా మీ అసోసియేషన్ ద్వారా వెళ్ళి కలిసి ఒక 5 మెంబర్స్‌గా వెళ్ళి మన సంస్థ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు వాళ్ళకి తెలియజేయడం, అలాగే వాళ్ళందరినీ మన దానిలో మెంబర్స్‌గా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ కోసం కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం. అంటే నెలలో 2 సార్లు కానీ, 3 సార్లు కానీ మన మెల్కోటి పార్క్‌లోనే ఒక కల్చరల్ ఈవెంట్స్ లాంటివి ఏర్పాటు చేసి అందరూ కూడా దానిలో కలిసేటట్టుగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. సో, దానిలో మన హిమాయత్ నగర్‌లోని అందరు సీనియర్ సిటిజన్స్‌ని కూడా దీనిలో భాగస్థులు కావాలని, అందరూ సీనియర్ సిటిజన్స్ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరుగా ముందరికి వెళుతూ, ఇప్పుడు దేశ విదేశాల్లో చదువుల వల్ల వెళ్ళిపోయిన పేరెంట్స్ తారికి సంబంధించిన వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని 5 మంది వెళ్ళి కొంత సమయం వాళ్ళ కోసం కేటాయించండి. వాళ్ళతో మాట్లాడడం, ఆ పిల్లలు మాతో పాటు లేరన్న దిగులుని వాళ్ళకి దూరం చేయడానికి మీరు కొంత సమయం కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ, మీ హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్.